ఇవాళ రేపు అందరూ కూడా ఈ స్ట్రెయిటనర్స్ గాని, బ్లో డ్రైయర్స్ గాని ఇవి యూజ్ చేయకుండా హెయిర్ స్టైల్స్ చేసుకోకుండా బయటికి రావట్లేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఈ స్ప్లిట్ ఎండ్స్ గానివ్వండి, సో మధ్యలోనే హెయిర్ బ్రేక్ అయిపోవటం ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం? ఇప్పుడు స్పెక్టెన్స్ వస్తుందంటే హార్ష్ కెమికల్స్ యూజ్ చేస్తున్నాం. ఈవెన్ నేను ఆ క్లాస్ అప్పుడే చూసాను. ఎందుకంటే చాలామంది పబ్లిక్ చూసేటప్పటికి దగ్గర చూసేదానికి నాకు అవకాశం లేకుండా ఉండింది. ఆ రోజు ఒక అమ్మాయికి నేను హెయిర్ ట్రీట్మెంట్ గురించి నేర్పించేటప్పుడు హెయిర్ అంతా ఒకలాగా అయిపోయింది. ఎందుకంటే ఐరన్ చేసిన దానికే ఒక ముడతల్లాగా పడిపోయింది హెయిర్. ఆ! దాన్ని కరెక్ట్ చేయాలంటే ఇంగ ఒక ట్రైకోమెనల్ అని ఒక సప్లిమెంట్ ఉంది. అది ఎలాంటి సప్లిమెంట్ అంటే ఎంఎస్ఎం అంటారు. మిథైల్ సల్ఫోనిల్ మెథనైన్ ఆ బేస్ అయిన ఇది సప్లిమెంటు. అదొచ్చి దేంట్లో నుంచి తీసేదంటే అలోవెరా, గార్లిక్ నుంచి తీసే సప్లిమెంట్. అది మేబీ ఒక 3 మంత్స్, 4 మంత్స్ వాడితే ఆ హెయిర్ వచ్చి నార్మల్‌కొస్తదనమాట. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు తలస్నానం చేసుకొని బాగా టవల్ పెట్టుకొని ఇలా రుద్దేసి ముడతలు పెడుతూ ఉంటామండి. హ్మ్. బాగా మురుకుతూ ఉంటాం హ్మ్. టవల్‌ని. అలా అనేటప్పటికి వెట్‌గా ఉండేటప్పుడు హెయిర్ బాండ్స్ అన్ని వీక్‌గా ఉంటాయి. హ్మ్. సో, నీళ్లు పడినా, ఆయిల్ పడినా మన హెయిర్ వచ్చి బాండ్స్ వచ్చి కొంచెం విడిపోయినట్టు ఉంటది. అప్పుడు ఓకే. మీరు ఇలా చేశారంటే ఒక తాడునొచ్చి ఇలా ఇది చేశారంటే ఎలా బ్రిటిల్ అయిపో ఉంటదో అదేలాగా హెయిర్ గూడా అయిపోతది. ఓకే. దాన్నొచ్చి ట్రైక్లోరిక్సిస్ నొడేజా అంటారు. మీరు మైక్రోస్కోప్ కింద చూస్తుంటే అది పాపం ఎంత కష్టపడి ఉంటదో ఆ హెయిర్ మనం చూడొచ్చు.